మీరు రామ్ చరణ్ గురించి చేసిన కామెంట్లు ఏవో, నాగబాబు చాలా సీరియస్ అయ్యాడు, ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది మీతోటి? అది నాకు అసలు ఈ నాగబాబు కామెంట్లు చేయకముందు కూడా నాకు మెగా ఫ్యామిలీతో దాదాపు 10 సంవత్సరాల నుంచి సంబంధం లేదు. కామెంట్ చేసిన తర్వాత కూడా 10 సంవత్సరాల నుంచి అదే 2 సంవత్సరాల నుంచి సంబంధం లేదు. నాగబాబు నా శిష్యుడు లాంటి వాడు చిన్నప్పుడు కూడా నాకు చాలా దగ్గర వాడు. ఓకే. ఆ స్పీచ్లో ఆ ఒక్క బిట్టే వినిపించారు నాగబాబుకి. ఆ స్పీచ్లో నేను చాలా పొగిడాను వాడిని. రామ్ చరణ్ తేజ అంటే రాముడి చరణాల దగ్గర ఉండేవాడు, తేజస్సు లాగా వెలిగేవాడని. ఆంజనేయులండి. ఓకే. పవన్ కళ్యాణ్ అంటే గాలితో మంగళం అంటే ఆంజనేయులు. ఇలాంటి ఆంజనేయుల భక్తులు వీళ్ళు అనుకుంటే అదంతా ఎడిట్ చేసి ఒక చిన్న కామెంట్, నెగిటివ్ కామెంట్ ఒకటే చెప్పేసి నాగబాబుకే కాదు ఎవరికైనా ఒళ్ళు మండుతుంది. ఇప్పుడు మరి మీరు అభిలాష, ఛాలెంజ్ ఇట్లాంటి సినిమాలు చాలా చేశారు కదా చిరంజీవి గారితో. మరి వాళ్ళ కుటుంబం వాళ్ళతో కానీ ఆ చిరంజీవి గారు లేదా మిగతా వాళ్ళతోటి తర్వాత వాళ్ళతోటి ఏమన్నా కొత్తగా సినిమాలు ఏమన్నా ఆలోచన? ఫస్ట్ పాయింట్ ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే అండి, వీ షుడ్ బి ఇన్ టచ్ విత్ దెమ్. ఫంక్షన్కి వెళ్ళాలి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఏ ఫంక్షన్కి వెళ్ళనండి. మా తమ్ముడి కొడుకు పెళ్ళికి కూడా వెళ్ళను నేను. అదేంటి? పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళకి బట్టలు పెట్టి ఆశీర్వదించి వస్తాను. 130,000 ఆఫ్ పీపుల్ మధ్యలో వెళ్ళి ఆ క్యూలో నిలబడి ఇట్లా చేయటం నాకు నచ్చదు. ఐ హ్యావ్ మై ఓన్ బిలీవ్స్. కాబట్టి వాళ్ళు బాధపడతారు కదా, సొంత అన్నయ్య సంతోషిస్తారు. సొంత అన్నయ్య అంటే ఆ టైంకి ఉండే ముచ్చట వేరు కదా. వాడు నా తీరి తెలిసిన వాళ్ళు ఎవరు బాధపడరండి, అస్సలు బాధపడరు, 100% బాధపడరు. వీడు ఇంతే, వీడు వస్తాడు కానీ హీ గివ్స్ మోర్ దాన్ వాట్ ఆల్ అదర్స్ గివ్. తర్వాత హెల్ప్ చేయటం, తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే. అదే తెలిసిన తర్వాత మనం ఏంటో అవతలోడికి తెలిసిన తర్వాత వీడు ఇంతే అనుకున్న తర్వాత వాళ్ళు మన గురించి ఏమనుకోవడానికి అంత టైం కూడా ఉన్నది, ఏమనుకోరండి. ఓకే. 1,00,000 మంది నా కొడుకు పెళ్ళికి రావాలనుకుంటే యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఐడెంటిటీ క్రైసిస్. అది నా ఉద్దేశం. ఓకే. ఇంతమంది వస్తే ఇంత పాపులారిటీ ఉందని చెప్పుకునేవాడు అంతమందిని పిలుస్తాడు. ఎందుకంత దండగా? వాళ్ళందరికీ పెట్రోల్ వేస్ట్, కార్లు వేస్ట్, అంత దూరం వెళ్ళటం వేస్ట్, అంతా వేస్ట్ అని నా థీరీ. ఓకే. కాబట్టి వాళ్ళకి నా థీరీస్ తెలుసు. రైట్. గోయింగ్ బ్యాక్ టు దిస్, ఈ సినిమా ఫంక్షన్స్కి వీటికి వెళ్ళినప్పుడు ఇది ఉండదండి, కంపాటిబిలిటీ ఉండదు. అందుకని నేను దూరం అయిపోయాను. ఓకే. నాకంత ఇప్పుడు తపన కూడా లేదు వెళ్ళి ఎవడో డైరెక్టర్ చెప్పేదానికి స్క్రీన్ ప్లే రాసి లేకపోతే ఎవరో చేసేదానికి చేయాలని ఇదేం లేదు. ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై పర్సనల్. చిన్నపిల్లలతో ఆడుకోవటం, చిన్నపిల్లలతో మాటలు, వాళ్ళ కబుర్లు చెప్పటం. ఇప్పుడు రేపే వెళ్తున్నాను 4 days తిరుపతి, కడప, ఇవన్నీ వెళ్తున్నాను. బాగుంటుంది. బీటెక్ స్టూడెంట్స్కి హౌ టు స్టడీ చెప్పడం కోసం. వాళ్ళకి దీని మీద సైకలాజికల్గా కానీ వాళ్ళ విజయానికి ఎట్లా. ఈ డబ్బంతా నా పూర్ స్టూడెంట్స్కి వెళ్ళటం కూడా నాకు హ్యాపీ. ఎంతమంది పూర్ స్టూడెంట్స్ మీ? అలా ఉండదండి, ఒక్కో రోజు ఒకళ్ళు వస్తారు, నెక్స్ట్ డే ఇంకోళ్ళు వస్తారు, ఇంకో బ్యాచ్ వస్తుంది. ఓకే. ఓన్లీ ట్రైబల్ స్టూడెంట్స్కి. ట్రైబల్ విద్యాపీఠం అనే గుడి ఉంది, సరస్వతి గుడి. మళ్ళీ గుడి ఎందుకు కట్టేమన్నారు కాడకండి, సరస్వతి గుడి ఉంది. అక్కడ ఆడిటోరియం ఉంది, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూలు. ఎక్కడ? కాకినాడ. సరస్వతి విద్యాపీఠం. అక్కడ పొద్దున అంటే మామూలుగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగే సరస్వతి విద్యాపీఠ వేరు, మీరు నడిపేది వేరు. నా దానికి అది పెట్టుకున్నాను, సరస్వతి కదా అని చెప్పి మీరు పెట్టుకున్నారు అంతే. అక్కడ పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి కొంచెం బట్టలు, షూస్ బట్టలు, చెప్పులు అవన్నీ ఇచ్చి పంపిస్తాం అన్నమాట. సో అదొక మీకు చాలా సంతృప్తినిచ్చేటువంటి కార్యక్రమం. సంతృప్తిని అంటే దానికి చాలా డబ్బులు కావాలి, సంతృప్తి ప్లస్ వర్క్ కూడా ఉంటుంది. ఇందాక మీరు అదే ఈ కాంబినేషన్లో ఏమన్నా సినిమా రావచ్చా అన్న దగ్గర నుంచి వేరే కాంబినేషన్లో రావాలి అంటే నేను హిట్ ఇవ్వాలండి ఫస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా. ఓకే. లేకపోతే ఏ ప్రొడ్యూసర్ పిలవడు కదా. ఫస్ట్ పాయింట్ ఇది. రెండో పాయింట్, నేను వెళ్ళాలి వాళ్ళు పిలిస్తే. నేను దాదాపు వెళ్ళను ఇంక. ఇప్పుడు స్క్రీన్ ప్లే చేసి ఏదైనా సరదాగా ఫ్రీగా వెళ్ళి ఒక సాయంత్రం కూర్చొని స్టోరీ చెప్తే విని బాగానే ఉందని చెప్పడమే తప్ప రెగ్యులర్గా కూర్చుంటే ఇవి పోతాయండి, ఈ యాక్టివిటీస్ పోతాయి. ఫిక్షన్లో మీరు బాగా ఆరితేరారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ తర్వాత కాలంలో పెద్దగా ఫిక్షన్ రాయటం చెప్పాను కదండి. ఒక సినిమా స్టోరీకి అదే ఒక 4 రోజులు సినిమా చూడటానికి 100 రూపాయలు ఇస్తే చాలు హౌస్ వైఫ్. ఓకే. ఒక పుస్తకం ఫిక్షన్ కొనడానికి 100 రూపాయలు పెట్టి ఒకసారి చదివి పడేయరు, అది పడేయాలి ఫిక్షన్. విజయానికి 5 మెట్లయితే ఇంట్లో ఉంచుకొని ఇంకోళ్ళు వస్తే వాళ్ళకి ఇవ్వచ్చు. దాంట్లో ఈ పుస్తకాలకు ఉన్న వాల్యూ ఈ పుస్తకాలకు లేదు. అందుకని ఫిక్షన్స్ నేనే కాదు అసలు ఎవరు రాయట్లేదు. ఎట్లా మనిషి సంతోషంగా ఉండాలంటే లేదా ముందు సంతోషంగా ఉండాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏమి?
ఇది కూడా చాలా ట్యూబుల్లో ఉంది, మళ్ళీ చెప్పమంటే చెప్తాను. శటకోపం అంటారండి. శట అంటే 6. 6 ఆస్తులు ఉంటే మనిషి సంతోషంగా ఉంటాడు. ఆరోగ్యం, కొంత కీర్తి పేరు, కొంత డబ్బు, కొంత జ్ఞానం, కొంత జీవితం పట్ల కుతూహలం, కొంత ప్రేమ. ఈ 6 ఉంటే నన్ను షడ్గుణ ఐశ్వర్యాలు అంటారు. ఈ 6 నాకు ఉన్నాయని అనుకుంటున్నాను. అంటే అవి ఉన్నాయని చెప్పడం కంటే ఆ కాన్ఫిడెన్స్ దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఏమో అనిపించింది. అంటే నా ఉద్దేశం, నాకు సమస్య వచ్చి దాదాపు 25 సంవత్సరాలు అయి ఉంటుందండి. అసలు నాకు సమస్యలు లేవు. అలాగే విజయానికి సంబంధించి కూడా మీరు కొన్ని మెట్లు, విజయానికి 5 మెట్లు, ఆఫ్ కోర్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉండొచ్చు, కానీ బట్ మళ్ళొకసారి ఎట్లా మీరు ఒక వ్యక్తి అంటే అందరూ విజయం సాధిస్తారని కాదు, కానీ అందరూ విజయం అంటే ఏమిటి, అది క్లారిటీ ఉండాలి. విజయం అంటే ఈరోజు సంతోషంగా ఉండటం, రేపు కూడా ఇంత సంతోషంగా ఉండగలననే నమ్మకం ఉండటం విజయం అండి. ఓకే, దీనికి చాలా ఉంటాయి. రేపు ఇంత సంతోషంగా ఉండాలంటే మళ్ళీ నేను చెప్పినట్టు హెల్త్ బాగుండాలి, కాస్త కంఫర్టబుల్గా డబ్బులు ఉండాలి, ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళిన డబ్బులు ఉండాలి, కుతూహలం ఉండాలి. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు, ఈరోజు ఇంటర్వ్యూ పొద్దున్నే లేచి ఎందుకు వచ్చానంటే కుతూహలం. ఈ చరిత్ర చూసి ఎవడన్నా బాగుపడతాడో ఒక్కడన్నా కుతూహలం, కొంచెం కనబడితే గ్లామర్ ఉంటుంది కదా, ఈ కుతూహలం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ప్లస్ ప్రేమ ఉండాలి. ఓకే, పేద విద్యార్థుల పట్ల, ప్రపంచం పట్ల ప్రేమ ఉండాలి, బహుబంధాలు తెంచుకోవాలి, నా అనేది మానేసి మన అనే దానికి రావాలి. ఎట్లా సాధ్యం? బహుబంధాలు తెంచుకునే పరిస్థితి వస్తాయంటారు. ఇప్పుడు నేను చేస్తున్నాను కదండి, అందరూ నా పిల్లలు అన్నట్టు చేస్తున్నాం కదా సరస్వతి విద్యాపీఠం. ఓకే, నేను ఇచ్చిన నిదానాలు అంటే చెప్పకూడదు ఇంటర్వ్యూస్ కానీ ఇస్తూనే ఉంటాం, డబ్బులు వస్తూ ఉంటాయి, ఇచ్చేస్తూనే ఉంటాం. లేకపోతే నాకు డబ్బులు ఎందుకు ఇప్పుడు? మీరు అన్నారు సినిమా ఫీల్డ్లో అని, ఆ డబ్బులన్నీ ఏమి ఉండవండి మా దగ్గర. ఓకే, గ్రేట్. ఎందుకంటే ఒకటే కొడుకు, వాడికి 3 కోట్ల జీతం సంవత్సరానికి వియత్నాంలో, నేనేం అక్కర్లేదు. ఒక ఇల్లు ఉంది మా వాడికి, నేను చచ్చిపోయిన తర్వాత దాని మీద అద్దె వస్తూ ఉంటుంది, ఇంకెందుకు డబ్బులు? ఐఎమ్ కంఫర్టబుల్, ఏసీ రూము చాలు కదా. ఇలాంటి థింకింగ్ వస్తే బహుబంధాలు ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, కాపీనం పోతుంది. కానీ చెప్పండి, రాజకీయాల్లో అట్లా ఉండదు కదా సార్. రాజకీయాల్లో దానికి భిన్నమైనటువంటి రీతిలో ఇప్పుడు అనేక ఎందుకు తప్పదంటే తన కింద వాళ్ళని అతను మంచిగా చూసుకోకపోతే అతను నిలబడరు, అతని వెనకాల నిలబడరు. సో హీ హ్యాస్ టు ఎర్న్ అండ్ గివ్ ఇట్ టు దెమ్. అలాగే బాగా ఉద్యోగాలు ఇప్పించాలి. వాడి బావమరిది తమ్ముడు కొడుకు ఉంచుకున్నవాడు తమ్ముడు కూడా ఉద్యోగం కావాలంటే ఇవ్వాల్సి ఉంటుంది. సో హీ హ్యాస్ టు బి వెరీ యాక్టివ్ ఇన్ దిస్ ఫీల్డ్, ఇన్ దిస్ యాంగిల్. అంతే, కాబట్టి తప్పదు. ఎన్టీ రామారావు గారితో మీకు ఏమన్నా సంబంధం ఉందండి? ఆయన రాజకీయాల్లో ఉన్నారు, పెద్ద స్టార్ కదా, మరి ఆయనతోటి ఆయన ఒకసారి చూసా ఎన్టీ రామారావు గారిని స్టూడియోలో. నమస్కారం అంటే నమస్కారం, నాకు ఐడియా లేదు. ఆయన గురించి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఆయన సినిమా వ్యక్తిత్వం, రాజకీయ వ్యక్తిత్వం, వీటి మీద ఫస్ట్ పాయింట్ మీరు నమ్ముతారో నమ్మరో కానీ దయచేసి నేను నమ్మిన సరస్వతి మీద నమస్కారం చేసి చెప్తున్నాను. నేను ఎప్పుడూ వ్యక్తులను విశ్లేషించను, నాకు వ్యక్తుల గురించి అనవసరము. నాకు ఇంతవరకు చిరంజీవి ఇల్లు ఎక్కడో హైదరాబాద్లో తెలియదు. నిజమా? దానికి ఇల్లు తెలియడానికి సంబంధం ఏంటి? జనరల్గా కలుస్తుంటారు. నేను కోదండరామరెడ్డితో చిరంజీవి కన్నా ఎక్కువ సినిమాలు చేశా. నా కోదండరామరెడ్డి ఇల్లు మా ఇంటి పక్కనే ఉందంటే ఎక్కడ ఉందో తెలియదు నాకు. మీరు అలాంటి పట్టుకొచ్చి వాడి గురించి విశ్లేషించి వీడి గురించి విశ్లేషించడం అంటే మీరు చేయగలిగితే నాకు కేఎస్ రామారావు ఇల్లు ఎక్కడో తెలియదు, నాకు తెలియదు. కేఎస్ రామారావు ఇల్లు ఎక్కడో తెలియదండి. వాళ్ళని అడగండి పోనీ, నెక్స్ట్ వాళ్ళు వస్తారు కదా ఇక్కడికి. నీకు ఎండమూరి మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చాడు రాలేదంటారు వాళ్ళు. నేను ఎవరింటికి వెళ్ళకపోవచ్చు, బట్ అసలు తెలియదు అనేది కొంచెం అంటే జనరల్గా చిరంజీవి అంటే మెగాస్టార్ కదా, మీరంతా కలిసి పనిచేశారు కదా, ఆయన మీ ఇంటికి రావచ్చు, మీరు ఆయన ఇంటికి వెళ్ళొచ్చు కదా అనేది నాకు. ఆయన మా ఇంటికి వచ్చాడు 2-3 సార్లు వచ్చాడు, సినిమా స్టోర్పురం తీసే రోజుల్లో. అప్పుడు ఇల్లు కట్టుకోలేదు అనుకుంటా ఇంకా అతను, కట్టాడు నాకు ఐడియా లేదు. సో అట్లా ఆయన వచ్చారు కానీ మీరు ఎప్పుడు వెళ్ళదు అలా అన్నాను నేను. అది కాదు కానీ అది మా ఇల్లేమో రోడ్డు మీద ఉంటుంది, ఆయన ఇల్లు జూబ్లీ హిల్స్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళే అవసరం ఎప్పుడు రాలేదు నాకు. ఏదైనా పార్టీకి ఇచ్చినప్పుడు ఏమైనా వెళ్తే ఉండొచ్చు కానీ ఆయన ఎప్పుడు నాకు పిలవలేదు మరి పార్టీ. ఈ సినిమా రంగంలో మీరు బాగా పాపులర్ రచయిత, అట్లా అసలు సినిమా రంగంలో ఆర్టిస్టులు ఇది రచయితలు వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడున్న పరిస్థితులు నాకు కరెక్ట్గా తెలియదు కానీ చాలా బాగానే ఉండదంట. రైటర్స్కి బాగానే ఇస్తున్నారని చెప్పి ఇప్పుడు పర్వాలేదు. బట్ 4-5 ఉన్నారట అట్లా రైటర్స్ అంటారు వాళ్ళు, నా దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు. 4-5 రైటర్స్ మాత్రం బాగా తీసుకుంటున్నారు.
కొంచెం మామూలుగా ఉన్న రైటర్ కూడా ఆ రోజుల్లో మాకు ఇచ్చేదానికన్నా 20 times 30 times ఎక్స్ట్రా ఇస్తున్నారు 20 times అని చెప్తున్నారు. మేబీ కరెక్ట్. ఎందుకంటే నాకు ఈ మధ్య శేఖర్ కమ్ముల పిక్చర్ చేశాను కదా, అవును, అసలు ఊహించిన రెమ్యూనరేషన్ ఇచ్చాడు. అసలు నాకు తెలియదు ఇంత రెమ్యూనరేషన్ ఉంటుంది. నిజమా? అసలు ఆశ్చర్యంగా ఉంది. మీరు కొన్ని విషయాలు అమాయకంగా చెబుతున్నారా లేకపోతే అసలు ఏమిటా అని నాకు అంటే ఒక చీకట్లో గబుక్కున వెలుగులోకి వచ్చాయి కదండి. 25 years వరకు నేనేం చేయలేదు. స్టోర్ రూమ్ ఫెయిల్ అయిన తర్వాత ఏం పిక్చర్ చేయలేదు కదా. ఓకే. ఆఫ్టర్ 20 years మళ్ళీ ఈ పిక్చర్ చేశాను. ఇది శేఖర్ దత్తు కూడా బాగా ఇచ్చాడు డబ్బులు. దత్తు కూడా అశ్విని దత్తు. ఇంకోటి ఎవరు దత్తు కమ్ముల ఇంకో పిక్చర్ ఏదో చేశాను. మృగరాజు చిరంజీవి కూడా మంచి డబ్బు ఇప్పించాడు. ఓకే. సో అన్ని పర్సనల్గా ఇప్పించాడు. ఓకే. ఈ 3 సినిమాల్లో సరిగ్గా ఆడకపోవడంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. కొంత అంటే ఈ సినిమాల్లో సక్సెస్ని బట్టే విజయానికి 7 మెట్లు రాసిన మీరు ఫెయిల్ అవటం ఏంటి? అంటే నేను డైరెక్ట్ చేయలేదు ఈ 3 సినిమాలు. డైరెక్టర్స్ ఆర్ డిఫరెంట్. స్టోరీస్ కూడా నావి కావు. ఓకే. ఎవరిదో స్టోరీ, ఎవడో డైరెక్టరు, స్క్రిప్ట్ రైట్, ఓన్లీ స్క్రిప్ట్, అదే స్క్రీన్ ప్లే చేయటం ఫస్ట్ పాయింట్. ఓకే. నేను చేసింది ఇప్పుడు కన్నడలో ఏమవుతుందో తెలిసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్కి మళ్ళీ కలిసినప్పుడు చెప్పగలను. అది కూడా ఫెయిల్ అయ్యి, అది ఫెయిల్ అవడానికి సక్సెస్ అవడానికి పెద్ద తేడా లేదు. ఎందుకంటే అందరూ కొత్త ఆర్టిస్టులు, చిన్న సినిమా అంటున్నారు, రూమ్లో జరిగే సినిమా. అది అంటే మీరు జనరల్గా మరీ ఓవర్ రిస్క్ చేయరు అనమాట ఈ లెక్క. ప్రొడ్యూసర్కి నష్టం కదండి. రిస్క్ చేస్తే మళ్ళీ మీకు నష్టం, ప్రొడ్యూసర్కి నష్టం. అందరూ కొత్త 2 సినిమాలు ఫెయిల్యూర్ ఇచ్చిన డైరెక్టర్ కదా నేను. అందువల్ల ఎక్కువ ముద్ర ఎక్కువ ఉంటుందండి. మిగతా సక్సెస్ అంతా పక్కా పోతుంది. 1-2 సినిమాలు ఫెయిల్ అవగానే యాజ్ ఎ డైరెక్టర్ 2 తీస్తే 2 ఫెయిల్ అయినాయి కదా. యాజ్ రైటర్గా చాలా హిట్ అయినా కూడా మీకు డైరెక్షన్ మీద బాగా కోరిక లేదే? అలా ఏం లేదు. దానికి 2 కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే ఈ సినిమా నేను కన్నడలో సినిమా తీసాను, హిట్ అయింది అనుకోండి, ఓటమి నీ అంతిమ గమ్యం కాదు, ఫుల్ స్టాప్ పెట్టకు, కామా పెట్టు, మళ్ళీ కంటిన్యూ చేయను, ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇది ఫెయిల్ అయింది అనుకోండి, నువ్వు ఫెయిల్ అయిన చోట నీ శక్తి లేనప్పుడు అనవసరంగా మళ్ళీ దాని గురించి ట్రై చేయకు అని పెట్టచ్చు. ఈ 2 స్టేట్మెంట్స్ నా దగ్గర ఉన్నాయి రెడీగా. సూత్రాలు రెడీ చేసి ఏది హిట్ అయితే ఒకలా ఇస్తాను, ఫెయిల్ అయితే ఇంకోలా ఇస్తాను. రైట్. అంటే వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు ఇవన్నీ ఇప్పుడు జనం బాగా చదువుతున్నారండి. ఎట్లా? నాకు అంతవరకు తెలియదు, కానీ నా పుస్తకం విజయానికి 5 మెట్లు అయితే దాదాపు 2 కోట్ల టర్న్ ఓవర్ చేసింది. 2 crores, 2 లక్షల పుస్తకాలు అమ్ముడుపోయింది. 2 లక్షల పుస్తకాలు అమ్ముడుపోయింది. ఇదే రికార్డ్. అలాగే అదేది మన లోయ నుంచి శిఖరానికి కూడా ఒక 40,000 ఎంత పోయింది. ఓకే. 2-3 పుస్తకాలు బాగా అంటే జనం చదువుతున్నాను. పోవటం అంటే జనం అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ని టచ్ చేసేది ఏదైనా ఉంటే బాగా చదువుతున్నారు. అదర్వైజ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ టచ్ చేసి దాని నుంచి ఎలా బయటపడాలో చెప్తే చదువుతారు. అది వాళ్ళ హృదయాన్ని టచ్ చేసే పరిస్థితి ఉండాలి. సో అంటే పూర్తిగా నవల చదవటం అనేది తగ్గిపోయిందని అనుకోక్కర్లేదు. నవలు కానీ లేదా పుస్తకాలు చదవటం. చెప్పాను కదా నేను ఆల్రెడీ స్టాటిస్టిక్స్ ఇచ్చాను కదా, 3,000కి దిగిపోయింది. కానీ బట్ ఇది పర్లేదండి. కొంత ఇప్పటికి అది ఎప్పటికీ రన్నింగ్ ఇదే ఉంటుంది కదా. అది కూడా స్టేల్ అయిపోయిందండి. కోపం తగ్గించుకోవటం ఎలా, డబ్బు సంపాదించడం ఎలా, ధైర్యంగా ఉండటం ఎలాగా, భయం పోగొట్టుకోవడం, ఇవే సబ్జెక్టులు కదా. అయిపోయినాయి మాకు కూడా. గతంలో ఇప్పుడు డేనియల్ ఇంగ్లీష్లో సడన్గా మర్చిపోయాను. కార్నిగిల్, డేనియల్ కార్నిగిల్. అవును. అవే రాసేది, మేము కూడా రాసేది అవే. దాదాపు కొంచెం తెలుగు టైస్ట్ చేసి రాస్తాం. అండ్ అట్లా ఈ మాట వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న. మీరు రాసిన నవల్లో కొన్ని ఎక్కువ ఇంగ్లీష్ నుంచి కూడా అనుస్కరిస్తారు. దాదాపు ఒక 5-6 పుస్తకాలు ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేషన్ కాదు, ఇన్స్పిరేషన్. 4-5 పుస్తకాలు యాజ్ ఇట్ ఈజ్గా ప్రార్థన లాంటి సినిమాలు, అది పుస్తకాలు ఇంగ్లీష్లో ఫేవర్ అనే పుస్తకం ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మార్చి కొంచెం అటు ఇటు చేసినాయి 4-5 పుస్తకాలు. అంటే అలా చేయొచ్చండి. కాపీ రైట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్. అదే పుస్తకం యాజ్ ఇట్ ఈజ్గా చేస్తే కాపీ రైట్ ఉంటుందండి. మనం పూర్తిగా మార్చేసేస్తే అక్కర్లేదు. అంటే ఆ పుస్తకాలు ఎందుకు చేశానంటే ఆ పుస్తకాలు అంతకన్నా బాగా నేను రాయలేను. అవే బాగున్నాయి అనేది ఆ పుస్తకం తెలుగు పాఠకులకు చెప్పాలి. అవి అది కూడా ఒక లక్ష్యం కదా. 3 books అనుకుంటుంది నాకు తెలిసినందులో. నేను అడిగింది మీ జీవితంలో బాగా గత జీవితంలో గుర్తుంచుకోదగిన సందర్భం చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. వాటిలో ఒకడు ఢిల్లీ నుంచి వరంగల్ వెళ్తే హైదరాబాద్ తగలదు ట్రైన్లో. కానీ హైదరాబాద్ వచ్చి నా రూమ్కి వచ్చి విజయానికి 5 మెట్లు చదివిన తర్వాత నేను చాలా ఆర్డినరీ స్టూడెంట్ని. తిరుపతి కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వస్తూ డ్రింక్ చేస్తే యాక్సిడెంట్ జరిగి 2 కళ్ళు పోయినాయి. అప్పుడు హాస్పిటల్ బెడ్లో ఉన్నప్పుడు విజయానికి 5 మెట్లు చదివాను. IAS అయ్యాను. ఇప్పుడు అదేదో కోటా ఉందంట వాళ్ళకి.
అందుకని మిమ్మల్ని చూడటానికి వచ్చాను. చక్రాల కుర్చీలో వచ్చారు, హైదరాబాద్ వచ్చాను. ఇలాంటి మంచి మంచి సంఘటనలు చాలా ఉన్నాయి. బాధపడ్డ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం అడిగిన సంఘటనలు అవన్నీ అడుగుతుంటే బాధగా ఉంటుంది. ఎందుకు వచ్చిన గొడవ? నేను అడగటం గురించి కాదు, మీకు ఒరిజినల్గా బాధలు ఎక్కువ లేవండి అసలు. ఎప్పుడు నాకు జుట్టు ఊడిపోకుండా ఉండటానికి కారణం కూడా 70 ఏళ్ల వయసులో అది. నాకు బాధలు లేవు అసలు. సో చాలా బాగా మీకు నచ్చిన కవిత్వం ఏదన్నా చెప్తారా? కవిత్వం కానీ బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్నిదన్ పూత మెరుంగులున్ పసరపూప బెడంగల జూపునట్టి వాకైతలు జగ్గు నిగ్గు నెనగావలె కమ్మన కమ్మనన్ ఆపురి బాయకుండు మకరాంక శశాంక ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పారు పెరుగు మననీయడమ్మా పోయేదం ఎక్కడికైనా మా ఇండ్ల సురభులాన మంజుల ఎన్ని పద్యాలన్నా కవిత్వం సార్. ఓకే, మీరంటే ఈ పౌరాణిక నాటకాలు అవి కూడా అట్లా. ఓకే, కవిత్వంలో బాగా నచ్చిన కవిత్వం పోతనది. 100% పోతన. తర్వాత అలసాని పెద్దన. అంటే అలసాని పెద్దన అనగానే ఒకటి గుర్తుకొస్తుంది సార్. అలసాని పెద్దనకి రచన రాయాలంటే ఉయ్యాల ఇంకే చాలా చాలా చెబుతారు కదా, అట్లాంటివి మీకు కూడా అవసరం? నాకు యాక్చువల్గా నా రూమ్ చాలా బాగుంటుందండి. ఒకవైపు ఎక్వేరియం ఉంటుంది, ఒకవైపు కిటికీ అవతల చిన్న పక్షుల పెద్ద ఇది ఉంటుంది. అక్కడి నుంచి పక్షుల కిలకిల రావాలు వస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి చేపలు ఉంటాయి. ప్రతి 5 నిమిషాలకి సుగంధం స్ప్రే అవుతూ ఉంటుంది రూమ్లో ఆటోమేటిక్గా కరెంటుతో. చాలా చాలా బాగుంటుంది రూమ్. అంటే తద్వారా ఆ వాతావరణం ద్వారా మీరు డబ్బులు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి అవన్నీ చేసుకున్నాం. మొదట్లో మామూలుగా బోర్లో పట్టుకొని మా కుక్కి మంచి మీద బోర్లో పట్టుకొని రాసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఇవి అవును, అంత శ్రీశ్రీ కవిత్వం అని చాలా నాకు సంబంధం లేని భావకత్వం కొంచెం అటువంటిది ఇష్టం అండి. కొంచెం భావకత్వం, కొంచెం బాలగంగాధర తిలక్ తాలూకు అమృతం కురిసిన రాత్రి, రాజమండ్రిని నక్షత్రంతో పోలుస్తాడు, గోదావరి అలాంటికి ఎక్కువ ఇష్టం. శ్రీశ్రీ అంటే ఇష్టం లేకపోతే శ్రీశ్రీ నేను ఒకటే పక్క రూమ్స్లో ఉన్నప్పుడు బాగా మాట్లాడుకునేవాడు రాత్రి కూర్చొని. ఓకే, ఫైనల్గా తెలుగు ప్రజలకి లేదా తెలుగు సాహిత్యాభిమానులకి మీరు ఇచ్చే తెలుగు సాహిత్యాభిమానులకు కాదు కానీ తెలుగు యూత్కి ఏం కావాలో, అదే అసలు యూత్కి ఏం కావాలో చెప్తానండి. చెప్పండి. గమ్యం వేరు, కోరిక వేరు. చాలామంది యూత్కి కోరిక ఉంటుంది తప్ప గమ్యం లేదు. కోరిక ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు గమ్యం. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలనుకుంటే అది కోరికే, దానికి ఏం చేయాలనేది కృషి. సో కృషి కోసం చేయండి. ఆనందం వేరు, సంతోషం వేరు. నీకు ఒక ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్ దొరికితే అది సంతోషం. అలాంటి సంతోషాలు ప్రతిరోజు కలిస్తే అది ఆనందం. జీవితంలో ఆనందంగా ఉండటానికి ట్రై చేయి. సంతోషాలు టెంపరీ. ఇది లాస్ట్ పాయింట్. బుద్ధి ఆనందం గురించి చెప్తుంది, మనసు సంతోషం గురించి చెప్తుంది. బుద్ధి చెప్పినట్టు విను, బుద్ధితో మనసుని కంట్రోల్ చేయి. మనస్సు కోతిలాడి దాన్ని చెప్పినట్టు ఆడుకుంటుంటే ఫస్ట్ డే సినిమా దొరుకుతమే జీవితంలో గెలుపు అనుకుంటావు. యూత్లో ఇది మానేసి భవిష్యత్తు కోసం ఎలాగ పునాది వేసుకోవాలనేది ఆలోచించు. ఇది నేను యూత్కి చెప్పేది. అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి ముందుకెళ్ళమని మంచి సలహా ఇచ్చారు.